సో హాయ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఈ వీక్ ఏంటంటే అప్డేట్ లైక్ దివ్య ఎలిమినేట్ అవ్వదు, ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ తనకి ఎలిమినేట్ అయిపోయింది మీన్స్ లైక్ బజ్ క్రియేట్ క్వశ్చన్స్ రెడీ అయిపోయి ఏవి రెడీ అయిపోయి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. బట్ లాస్ట్ మూమెంట్లో ఏం చేశారంటే లైక్ ఈవెన్ ఆఫ్టర్ సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్ అయినాక మేనేజ్మెంట్ అంతా వాళ్ళు ఏంటంటే సడన్గా తీసుకున్నారంట ఈ డెసిషన్. లైక్ ఎందుకంటే లైక్ టీఆర్పీ వైజ్గా లైక్ వాళ్ళకి నిన్న పడిన జరిగిన గొడవ కానీ అట్ ద సేమ్ టైం మెయిన్ ఏంటంటే అక్కడ ఏంటంటే బాండ్స్ అండి. మీరు యాక్చువల్లీ మీరు మోస్ట్ అన్ని సీజన్స్లో ఏ సీజన్లో కూడా ఇలా లేదు. లైక్ ఇంత ఫ్యామిలీ బాండింగ్స్ ఇన్ బిగ్ బాస్ హౌస్. నార్మల్గా చెప్పాలంటే ప్రతి బిగ్ బాస్ హౌస్లో కూడా ఇంత బాండింగ్స్ లేదు. లైక్ నార్మల్గా మీరు అనుకుంటే లైక్ అన్ని సీజన్స్ కలిసి బిగ్ బాస్ 9 సీజన్ చాలా టీఆర్పీ వాజ్గా ఇంకా బాగా హిట్ అయిందంట. లైక్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్లో వాళ్ళంతా బాగా కనెక్ట్ అయ్యారు. లైక్ ఎలా కనెక్ట్ అయ్యారంటే లైక్ ఇప్పుడు ఫాదరు డాటర్ లైక్ భరణి తనుజ బాండింగ్ కానీ లైక్ బ్రదర్ అండ్ సిస్టరు దివ్య భరణి వాళ్ళ బాండింగ్ కానీ ఈవెన్ ఇమాన్యుయల్ అండ్ సంజన గారు లైక్ అమ్మ సనియల బాండింగ్ కానీ ఈవెన్ లవ్ ట్రాక్స్ కానీ 2 లవ్ ట్రాక్స్ కానీ లైక్ ఈవెన్ ఆ హౌస్లో ఏంటంటే అందరు బాగా కనెక్ట్ అయ్యారు. లైక్ ఆ బాండింగ్స్ ఆ ఫ్యామిలీ ఇదంతా ఏంటంటే ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అయిపోయారు. సో అందుకని సో టీఆర్పీ వైజ్ కూడా బాగా వస్తుంది కాబట్టి సో వాళ్ళు ఏమనుకున్నారంటే మంచిగా వెళ్తుంది కదా, సో ఇప్పుడు సడన్గా తను ఎలిమినేట్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు తన ఈరోజు ఈవెన్ జరిగినప్పుడు ఏంటి నాకు తనుజ సైడ్ తప్పు ఉంది అదని తను చెప్పినప్పుడు కూడా ఓకే తనుజ సైడ్ తప్పు ఉందంటే నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ వీక్ ఓకే తను కొంచెం దివ్యాకి దగ్గర అయిపోయి సంథింగ్ ఏదో ఒకటి ఇది జరుగుతూనే ఉంటుంది, మనం ఏం చేయలేమనుకో. సో ఇంకేమైనా కంటెంట్ వస్తుంది, ఎందుకంటే ఇది మెయిన్ కంటెంట్ కాదు. ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కూడా కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ బాండింగ్స్. సో ఏ సీజన్లో లేదు ఇలాంటి బాండింగ్స్. సో అందుకని ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు ఆ బాండింగ్స్ వాటి. సో ఎందుకు ఇప్పుడే తీసేద్దాం, సో మనకి కంటెంట్ వస్తుంది కదా, సో అందుకని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఈవెన్ తనుజ టాప్ ఉన్నా కానీ ఎవరు కూడా డైరెక్ట్గా తనతో ట్రావెల్ పెట్టుకుని ఎవరు రెడీగా లేరు. సో అక్కడ అందరికన్నా భయపడకుండా ఉండేదంటే దివ్య ఒకటే. సో మనకి కంటెంట్ కూడా వస్తుంది. కంటెంట్ ఏంటంటే లైక్ ప్రతి విషయంలో లైక్ భరణి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక విషయంలో అది ఇంకా అది తెగిపోదు, ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి గొడవ అనేది ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఉంచారు, ఎందుకంటే నార్మల్గా అయితే ఓట్స్ ప్రకారం దివ్య ఎలిమినేట్ అయ్యింది. సో ఇంకా లాస్ట్లో ఇంక వీళ్ళు ఉంచాలి అది అనుకొని సో ఏదైతే లైక్ దివ్య తనుజ లైక్ వీళ్ళంతా ఏమైందో సో లాస్ట్ మూమెంట్లో ఏం చేశారు ఇమాన్యుయల్కి లైక్ అది పవరాస్త్ర అదే నార్మల్స్ ఆల్మోస్ట్ ఎవరు గుర్తు కూడా ఉండదు ఆ పవరాస్త్ర అని అది ఒకటి పట్టుకొని వచ్చి సో ఇదంతా ఇంకా స్క్రిప్టెడ్ అండి, మనం ఇంకేం చేయలేము. సో పవరాస్త్ర అనేది ఒకటి పట్టుకొని వచ్చి సో తీసుకొచ్చారంట. లైక్ లాస్ట్లో లైక్ తనుజ లైక్ సంజన అండ్ దివ్య నుంచి సో ఇలా పవరాస్త్ర యూజ్ చేస్తే ఇలా ఎలిమినేషన్ ఉండదు అన్నట్టు చేసి సో వాళ్ళు ఏంటంటే ఇంకా సంజన ఎలిమినేట్ అవుద్ది అలా సంథింగ్ క్రియేట్ చేసి సో పవరాస్త్ర యూజ్ చేసి అలా నో ఎలిమినేషన్ అని పెట్టారండి. సో ఎందుకంటే ఆల్రెడీ మనం ఎపిసోడ్లో కూడా చూసాము తను ఏంటంటే ఈవెన్ అయిపోయిన తర్వాత నేను మేబీ వెళ్ళిపోవచ్చు, సో నాకు అర్థమవుతుంది నేను వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు కూడా సార్ నేను తనతో అసలు మాట్లాడను, నేను బయటికి వెళ్ళినాక తను ఏదైతే ఓడిందో అదంటే సో తను అఫ్కోర్స్ తను ఇంకా ఏదో ఒక మూమెంట్లో తన హౌస్లో ఉందంటే ఏదో ఒక మూమెంట్లో లైక్ తనుజతో గొడవ పెట్టుకోవాలి అనే దాంట్లోనే ఉంటుంది ఈవెన్ దివ్య కూడా. సో మనకి తెలుస్తుంది అసలుకి కంటెంట్ వైజ్ కానీ ఏవైనా కానీ. సో అందుకని మెయిన్ ఏం కావాలి ఆడియన్స్ కానీ. సో ఇప్పుడు వాళ్ళిద్దరు బాండింగ్స్ ఏం జరుగుతుంది, ఇప్పుడు తను వెళ్తాడు సో ఏం గొడవ జరుగుతుంది ఇవే ఉంటుంది కాబట్టి సో దానికోసం అని చెప్పేసి దివ్యాన్ని ఎలిమినేట్ చేయలేదు. సో అందుకే నో ఎలిమినేషన్ పెట్టేశారు ఈ వీక్. సో వాళ్ళు కావాలంటే నెక్స్ట్ వీక్ మేబీ ఆ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసుకుంటారు. మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా లైక్ ఎలక్షన్ పాస్ ఉన్నా దెన్ తర్వాత లైక్ డైరెక్ట్ ఫినాల్ ఏమన్నా చెప్పలేము, తను వెళ్తాదేమో. సో చూడాలి. సో ఇప్పుడైతే లైక్ నో ఎలిమినేషన్. సో ఇది ట్విస్ట్ అనమాట. సో లాస్ట్లో లైక్ ఆ పవరాస్త్ర అది అని ఏదో చేసేసినారు చూద్దాం. నాకు తెలిసి ఏంటంటే దివ్య ఉంటే తనుజాకే ప్లస్ అవుతుంది, ఎందుకంటే తను ఉన్న ప్రతిసారి కూడా తను తనుజ మీదకి వెళ్ళడం కానీ సో తనకి వెళ్ళడం వల్ల తను ఏంటంటే ఇంకా హైపర్ ఇంకా వెళ్ళిపోతుంది. సో దానివల్ల తనకు సింపతి రావడం కానీ ఆడియన్స్లో కూడా సో ఎందుకు తన మీదకి వెళ్ళిపోతుంది ఊరికే అన్నట్టు ఆల్మోస్ట్ లైక్ తనకే ప్లస్
ప్లస్ అవుతుంది, ఎవరికి తనుజకే ప్లస్ అవుతుంది తను దివ్య ఉండడం వల్ల. సో ఇంకా తర్వాత చూడాలి. ఈవెన్ ఆడియన్స్ కానీ అందరూ కూడా లైక్ తనుజ కనెక్ట్ అయిపోయారు. సో ఈవెన్ తను ప్రతిసారి మొన్న జరిగిన ఇష్యూలో కూడా తను వెళ్ళడం కానీ ఇదంతా నాకు తనుజకే ప్లస్. నెక్స్ట్ ఎపిసోడ్స్ వాటిలో చూడాలి అసలుకి ఎలా వెళ్తుంది గేమ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.